బాక్ టు న్యూస్. గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట సందర్భంగా చనిపోయిన వారికి ఇంతవరకు పరిహారం అందలేదని వైసీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఏపీ అసెంబ్లీ దృష్టికి తీసుకొచ్చారు. సీఎం మీడియా పిచ్చి వల్లే తొక్కిసలాట జరిగిందని ఆరోపించడంతో దుమారం రేగింది. బోయపాటి శ్రీను అనే ప్రైవేటు వ్యక్తి ఆధ్వర్యంలో డాక్యుమెంటరీ చిత్రీకరణే కొంప ముంచిందని జగ్గిరెడ్డి ఆరోపించారు. సుమారు ఒక 80-90 వాహనాలు మరి ఆ ప్రాంతానికి ఎందుకు పోలీసులు పర్మిట్ చేశారు? ఆ రకంగా మరి అధికారులు పర్మిట్ చేస్తే ఇంతవరకు ఒక్క అధికారి మీద కూడా చర్య తీసుకోకపోవడానికి గల కారణం ఏంటనేటువంటి విషయాన్ని ఇవాళ ప్రభుత్వం చెప్పాలి అధ్యక్ష. అలాగే అధ్యక్ష, బోయపాటి శ్రీను అనేటువంటి వ్యక్తి అధ్యక్ష అక్కడ ఉన్నటువంటి దాన్ని ఒక డాక్యుమెంటరీ తీసి దాన్ని ఏదో పెద్ద విషయం చేసినట్టు దాన్ని డాక్యుమెంటరీ తీసి ప్రచారం కోసం ఆయన ఒక ముఖ్యమంత్రి గారి పక్కన నుంచి మైకు పట్టుకుని మరి ఆయన డైరెక్షన్ ఇచ్చి 2 గేట్లు ఉంటే ఒక గేటు మూయించారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అధ్యక్ష. ఈ నియంత్రణ పుస్తకంలో ఉన్న దాన్ని బట్టి 2 గేట్లు ఉంటే ఒక గేటు మూసేటువంటి కార్యక్రమం కూడా చేయకూడదు అధ్యక్ష. మరి అటువంటి తరుణంలో ఒక బోయపాటి సీఎం ప్రైవేట్ వ్యక్తి ద్వారా ఈ కార్యక్రమం ఎందుకు చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, నిజంగా 28 మంది చనిపోయారు అధ్యక్ష. ఆ యొక్క కుటుంబాలకు నిజంగా ప్రభుత్వం ఈ రోజున ఏమి సమాధానం